హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఈరోజు చాలా సుదినం, ధనుర్మాసం జరుగుతుంది ఇక్కడ రాధా గోవింద ఆశ్రమంలో. అటువంటి సమయంలో రేపు తెల్లవారితే భోగి, ఆండాళ్ గోదాదేవి కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి మకర సంక్రమణం. ఈ యొక్క పర్వదినాల్లో ఈ రోజున గౌరవనీయులు ఓరుగంటి ప్రసాద్ గారు మాకెంతో సుపరిచితులు, ఆత్మీయులు, అక్కడ చిట్యాంజనేయ స్వామి వారికి నిత్య భక్తులు. ఇక్కడ రాధా గోవింద ఆశ్రమం గోశాల ఈ కార్యక్రమానికి కూడా వారెంతో సహకారం, సూచనలు ఇస్తుంటారు. అటువంటి వారి కుమారుడు ప్రదీప్, కోడలు దీప్తి, మైథిలి వీరంతా కూడా హైదరాబాద్ నుంచి ఈరోజు వచ్చి మన ఆశ్రమం దర్శనం చేసుకోవడానికి వచ్చారు. గోశాల గోవుల్ని దర్శించుకున్నారు. వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారందరికీ కూడా పుత్ర పౌత్రాభివృద్ధి జరగాలని, ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యము, సుఖ సంపదలు, ఆరోగ్యం అంతా కలగాలని ఆ రాధా గోవింద భగవానుని, ఆ గోమాతల్ని ప్రార్థన చేస్తున్నాం. జై జై శ్రీరాధే, రాధే రాధే, రాధే రాధే. నమస్కారం. ఈ రాధా గోవింద ఆశ్రమాన్ని అలహరి శ్రీనివాస్ గారు వారి యొక్క తండ్రి గారి నిర్దేశంలో విశేషంగా డెవలప్ చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో వారికి, శ్రీనివాస్ గారికి ఈ నిర్మాణం కోసం మరింత మంది దాతలు ఇంకా సహాయం చేసి ఈ దేవస్థాన నిర్మాణం పూర్తి కావడానికి సహకరించాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాను. గోశాల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కొద్దిగా పనులు మిగిలి ఉన్నాయి. ఆ గోశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడానికి దాతలందరూ సహకరించి శాశ్వతంగా గోశాల నిర్వహణ ఉండే వీలుగా చూడాల్సిందిగా అందరినీ. పోషణ చాలా కష్టంగా ఉంది. దాదాపు 10 గోవులు పైన గోవులు ఉన్నాయి. వాటి వత్సాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గోశాల యొక్క పోషణకు దాతలందరూ ప్రతి నెలసరి ఏదో కొంత సహాయం చేసి మన యొక్క గోమాతలను పోషించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను నమ్ముతూ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అందరూ సహకరించాల్సిందిగా ప్రార్థన. బాగుందండి, చాలా సంతోషంగా ఉన్నది ఈ అభినవం రావడం, ఈ గోమాతలను చూడడం, దర్శించుకోవడం. ఇంతకుముందు అంతకుముందు ఆశ్రమానికి వచ్చాము, దానికంటే కూడా ఇది బాగా విశాలంగా, చాలా కన్వీనియంట్గా, చాలా బాగున్నది. అన్నిటికీ కూడాను చాలా సంతోషం. దినదినాభివృద్ధి చెందాలని, మన ఒంగోలు కీర్తి ఎప్పటికీ నిలిచిపోవాలని గో ఆశ్రమంతో కోరుకుంటూ. చాలా బాగుందండి. నాకు ఒక నమ్మకం ఏంటంటే, మా వారికి 2021లో ఈ కిడ్నీ స్టోన్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ నడుము నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఎన్నో హాస్పిటళ్ళు తిరిగాము, ఏం లేదు అని చెప్తూ ఉన్నారు. తర్వాత నమ్మకంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా ఆయన సేవ చేసుకున్నారు. అది తర్వాత ఆటోమేటిక్గా అదే తగ్గిపోయింది. నాకు అప్పటి నుంచి బాగా గురి. తర్వాత నాకు లాస్ట్ ఇయర్ మార్చిలో సర్జరీ అయ్యింది. అయిన మరుసటి రోజు మామయ్య గారు ఉదయాన్నే స్వామికి మీరు సేవ చేస్తూ ఉన్నప్పుడు వీడియో తీశారు. ఆ వీడియో పంపించగానే నాకు తెలియకుండా నేనే నిద్రపోయాను. ఆ బాధ అంతా అనుభవించి రాత్రంతా ఆ బాధ తట్టుకోలేక స్వామిని చూడంగానే నిద్ర వచ్చేసింది. అప్పటి నుంచి ఇంకా కూడా నాకు బాగా భక్తి కుదిరింది ఆయన మీద. సో అందుకనే వచ్చి ఆ స్వామి రేపు పూజ చేయించుకుంటాను. హరే కృష్ణ. హరే కృష్ణ. రాధాకృష్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, భగవదానుగ్రహ ప్రాప్తిరస్తు. ధనుర్మాసం ఆండాళ్ దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. భోగి ఏంది విశేషం? అన్నాడు కళ్యాణం మగర సంక్రాంతి సంక్రాంతి పుణ్యకాలం కనపండుగ అందరికీ శుభాకాంక్షలు.